మూడవ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. అంతడు ఒకడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసము పొందవలని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని వగును, కరుకు మార్గములు నున్నని వగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు బాప్తీసం ఇచ్చు యోహాను గారి గురించి వ్రాయబడినటువంటి మాటలు. యెషయా గ్రంథంలో, ప్రవచన గ్రంథంలో రాయబడిన మాటలే మరలా యోహాను గారు యోర్దాను ప్రాంతం అంతటిలో ఆయన ప్రకటిస్తున్నాడు. ఏం ప్రకటిస్తున్నాడయ్యా అంటే, ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిననవగును, కరుకు మార్గములు నున్ననివ్వాలి. ఆమేన్. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను గారు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రభువు మార్గమును సిద్ధపరచండి, ప్రభు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరళం చేయండి. మన దైనందిక జీవితంలో చేయవలసినటువంటి కార్యాలను గురించి ఇక్కడ యోహాను భక్తుడు ప్రకటిస్తున్నాడు. ఏం చేయాలయ్యా అంటే, ప్రభు మార్గమును సిద్ధపరచాలి. ఆమేన్. ఎవరి మార్గం? మన సొంత మార్గాలు కాదు, లేకపోతే ఎవరో ఇతరులు మన జీవితంలో ఏర్పరిచినటువంటి మార్గాలు కాదు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు మార్గాన్ని సిద్ధపరచాలి. ఆమేన్. ఎవరి మార్గం? ప్రభువు మార్గాన్ని సిద్ధపరచాలి. ఆయన మార్గము పరిశుద్ధమైనది. ఆమేన్. ఆయన మార్గము సత్యమైనది. ఆయన మార్గము జీవం కలిగింది. ఆయన మార్గము ప్రతిష్ఠిత కలిగింది. ఆమేన్. పరిశుద్ధమైన, జీవము గల, ప్రతిష్ఠితమైన మార్గాలను మనము సిద్ధపరిచేవారుగా ఉండాలి. దేవుని పిల్లలుగా వినువారుగా ఉండటం కాదు, కానీ వాక్యములో నుండి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ కార్యాన్ని మనం చేసేవారుగా ఉండాలి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభు మార్గాన్ని సిద్ధపరచుడి. ఎవరు సిద్ధపరచాలి?
ఎవరు సిద్ధపరచాలి? ఎవరు సిద్ధపరచాలండి? యోహాను గారు చెప్తున్నాడు, ప్రభు మార్గమును సిద్ధపరచుడి. ఏమన్నాడు? ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి. మరి నీ దైనందిక జీవితంలో ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తున్నావా? ఆయన త్రోవను నువ్వు సరళం చేస్తున్నావా? దేవుని మార్గాన్ని నువ్వు సరళం చేస్తున్నావా? ఈ రోజున నాకెందుకులే అని పట్టించుకోకుండా తిరిగే రోజులు కావు. దేవుని రాకడ సమీపమవుతుంది. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. భూమి మీద సర్వజనులు కూడా రక్షణ పొందాలి. ఏ నరుడు నశించిపోకూడదు. అందుకని మనం ఏం చేయాలి అంటే, భూమి మీద ఉన్న మనం అందరం బాధ్యతాయుతంగా, ఎలాగా బాధ్యతాయుతంగా మనమే ప్రభు మార్గాన్ని సిద్ధపరిచేవారుగా ఉండాలి. ఆమేన్. ఆయన మార్గమును సరళం చేయాలి. మరి నీ జీవితంలో ప్రభు మార్గాన్ని సిద్ధపరుస్తున్నావా? మార్గాన్ని సిద్ధపరచాలి అంటే, ఇప్పుడు మన గ్రామానికి ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఏం చేస్తారో తెలుసా? మార్గాన్ని సిద్ధపరుస్తారు. ఏం చేస్తారు? మార్గాన్ని సిద్ధపరుస్తారు. ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి దారి గూతులుగా ఉంచుతాడా? మాట్లాడాలి. ఉంచుతారా? ముఖ్యమంత్రి గారు ఈ వారంలో సత్రంపాడు ప్రాంతానికి వస్తున్నారు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఏం చేస్తారో తెలుసా? బాగు చేసేవారుగా ఉంటారు. ఏం చేస్తారు? బాగు చేసేవారుగా ఉంటారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మన ప్రాంతానికి వస్తూ ఉంటే మరి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ బాగు చేస్తారే. ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి కాదు, సర్వలోకానికి చక్రవర్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో రాబోతున్నాడు. ఆమేన్. మరి మనం ఏం చేయాలి? మన ప్రభు మార్గాన్ని సిద్ధపరచొద్దా? ఆయన త్రోవలను సరళం చేయొద్దా? ప్రియులారా, ఈ రోజున ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నీ కుటుంబంలో ప్రభు మార్గము సిద్ధపరచబడి ఉందా? నీ జీవితంలో ప్రభు మార్గం సిద్ధపరచబడి ఉందా? నీ గ్రామంలో ప్రభు మార్గము సిద్ధపరచబడి ఉందా? ఆయన మార్గము సరళం చేయబడి ఉందా? ఒకసారి నువ్వు గమనించాలి. మార్గాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు మనకు కనపడేది ఏంటంటో తెలుసా? చూడండి, లూకా శుభవార్త 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందో తెలుసా? ప్రతి పల్లము పూడ్చబడను. ఆమేన్. ప్రతి పల్లము పూడ్చబడాలి. ఏం చేయబడాలి? మార్గాన్ని సరళం చేసేటప్పుడు, మార్గాన్ని సిద్ధపరిచేటప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏంటో తెలుసా? మార్గములో ప్రతి పల్లం పూడ్చబడాలి. ప్రతి పల్లము పూడ్చబడాలి. మరి ఈ రోజున నీ జీవితంలో ఉన్న పల్లాలు,
నీ జీవితంలో ఉన్న పల్లాలు పూడ్చబడినయా? దేవుని సన్నిధిలో కూర్చున్నావు, ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నావు, ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా చలామణి అయిపోతున్నావు. కానీ నీ జీవితంలో ఉన్న పల్లములు పూడ్చబడినయా? పల్లములు పూడ్చబడినయా? పల్లము అని దేన్ని అంటారు అమ్మా? అందరు నా వైపు చూస్తున్నారా? పల్లము అని దేన్ని అంటారు? గట్టిగా చెప్పండి. పల్లము అంటే దేన్ని అంటారో తెలుసా? ఒక రోడ్డును వేస్తున్నప్పుడు ఉండవలసిన లెవెల్ లేకుండా అది తక్కువగా ఉంటే ఆ ప్రదేశాన్ని ఏమంటారో తెలుసా? పల్లము అంటారు. పల్లపు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా మీకు అర్థం అవటానికి, నీళ్లు నిలిచే ప్రాంతం, బురద నిలిచే ప్రాంతం. చూడండి, వ్యవసాయం చేసేవారు ఒక పొలములో, అరే ఈ ప్రాంతంలో పల్లంగా ఉంది, ఈ ప్రాంతంలో సారవంతమైనటువంటి మట్టిని తోలి ఈ ప్రాంతాన్ని మెరక చేయాలని వ్యవసాయదారుడు తన పొలములో పల్లముగా ఉన్న ప్రాంతాన్ని ఏం చేస్తాడో తెలుసా? మెరక చేసేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఆ ప్రాంతంలో నీళ్లు నిలిచి, ఆ ప్రాంతంలో బురద నిలిచి పండవలసిన పంట పండదు. ఏమవుతుందో తెలుసా? పంట పాడైపోయేదిగా ఉంటుంది. అందుకే ఈరోజున నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నీవు ఫలించాలి అంటే నీ జీవితంలో ఉన్న ఫలాలు పూడ్చబడాలి. ఆమేన్. మనిషి జీవితంలో ఫలాలు ఏముంటాయి? మనిషి జీవితంలో ఫలాలు ఏముంటాయి? మన దేహంలో ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు ఏంటో తెలుసా? లేవియాఖండం 13వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. లేవియాఖండం 13వ అధ్యాయం 3వ వచనం. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా, అమ్మా, ఆ పొడ ఎందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను, ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడినను అది కుష్టి పొడ. యాజకుడు వాని గూర్చి అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? కుష్టు రోగం కలిగినవాడు. ఏ రోగం? కుష్టు రోగం కలిగినవాడు. కుష్టు రోగం కలిగిన వాడి జీవితంలో ఏమవుతుంది అంటే, కుష్టు రోగము ఉంది అనటానికి సాదృశ్యంగా ఏమొస్తుందో తెలుసా? మొదట మచ్చ కనపడుతుందట. ఏం కనపడుతుంది? మచ్చ కనపడుతుందట. తెల్లని మచ్చ. అందరూ చెప్పండి, తెల్లని మచ్చ ఉంటుంది. శరీరం మీద తెల్లని మచ్చ వచ్చి వెంట్రుకలు కూడా, ఆ మచ్చలో ఉన్న వెంట్రుకలు కూడా ఏమవుతాయి తెలుసా? తెల్లబారిపోతాయి. ఏమైపోతాయి? తెల్లబారిపోతాయి. తెల్లబారిపోయిన తర్వాత కుష్ఠరోగము కన్ఫామ్ చేయటానికి యాజకుడు ఏం చేస్తాడో తెలుసా? తన శరీర, అక్కడ రాయబడిన మాట, అతని దేహ చర్మము కంటే పల్లముగా కనపడిన ఎడల. ఇప్పుడు మన దేహం మీద, మన శరీరం మీద ఉండవలసిన ఈ దేహము కంటే పల్లముగా ఉంటే అది ఏమిటో తెలుసా? కుష్టి రోగము. ఏం రోగము చెప్పండి?
ఒక మనిషి శరీరం మీద ఒక మచ్చ వచ్చి ఆ మచ్చలో తెల్లని వెంట్రుకలు వచ్చి ఆ మచ్చ ఉన్న ప్రాంతంలో అతని దేహము కంటే పల్లముగా ఉంటాయి. ఏముంటే పల్లముగా ఉంటే అతని దేహములో ఏమున్నట్లు తెలుసా? కుష్టి రోగం ఉన్నట్లు. ఏమున్నట్లు? కుష్టి రోగం ఉన్నట్లు. అంటే తన దేహము కంటే పల్లముగా ఉన్న దానిని బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? కుష్టి రోగం. ఏ రోగం? కుష్టి రోగం. కుష్టి రోగం ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? అపవిత్రుడై ఉంటాడట. ఏమై ఉంటాడు? చెప్పాలి. అపవిత్రుడై ఉంటాడు. అపవిత్రుడై ఉంటాడు. దేహములో ఉండవలసినటువంటి దేహ చర్మము కంటే పల్లముగా ఉంటేనే అతనిలో ఏముందో తెలుసా? కుష్టి రోగం ఉంది. ఏముందండి? కుష్టి రోగం ఉంది. ఆ కుష్టి రోగం ఏమి చేస్తుందో తెలుసా? అతన్ని అపవిత్రుడిగా చేస్తుంది. ఆమేన్. అపవిత్రుడు సమాజంలో ఉండటానికి, కుష్టి రోగం కలిగిన వాడు సమాజంలో ఉండటానికి వీల్లేదు. కుష్టి రోగుల్ని ఏం చేసేవారో తెలుసా? పాలెము వెలుపల. ఎక్కడ? పాలెము వెలుపల, పాలెమునకు దూరంగా ఉంచేవారు. గౌని వెలుపల. ఎక్కడండి? గౌని వెలుపల, గ్రామానికి గౌని వెలుపల కుష్టి రోగుల్ని ఉంచేవారు. ఎందుకు ఆ కుష్టి రోగం వస్తుంది అంటే పాపము వలన. దేని వలన? చెప్పండి అందరూ. పాపము వలన కుష్టి రోగం వస్తుంది. పాపము వలన వచ్చి జీతం శాపగ్రస్తులై వారి జీవితాల్లో కుష్టి రోగం వచ్చేదిగా ఉంటుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో ఇంకా మన దేహంలో పల్లాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన స్రవం నీలో నుంచి స్రవించేదిగా ఉంది. ఏమయ్యేదిగా ఉంది? నీలో నుండి స్రవించేదిగా ఉంది. ఇంకా నీ జీవితంలో విశ్వాసికి తగినటువంటి జీవితం లేనప్పుడు, ఇంకా క్రైస్తవునికి తగినటువంటి జీవితం లేనప్పుడు నీ జీవితంలో ఏమున్నట్లో తెలుసా? పల్లం. ఏంటండి? పల్లం. నీవు ఆధ్యాత్మిక జీవితంలో ఉండవలసినటువంటి పరిమాణంలో నీవు ఉండకుండా, ఆ పరిమాణానికి, ఆ యొక్క స్థాయికి నువ్వు ఇంకా తక్కువగా ఉన్నావు అంటే, ఇంకా పల్లంగా ఉన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ దేహములో ఏముందో తెలుసా? పల్లం ఉంది. ఏముంది? పల్లం ఉంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా పల్లం ఉంది. పల్లమును, దేహములో ఉన్న పల్లాన్ని బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? కుష్టి రోగం అని చెప్తుంది. ఏమని చెప్తుంది? కుష్టి రోగం అని చెప్తుంది. ఆ కుష్టి రోగంలో ఏమి జరుగుతుందో తెలుసా? ఒక స్రవించేదిగా ఉంటుంది. ఆ స్రవిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడో తెలుసా? అపవిత్రుడవుతాడు. ఏమవుతాడు? అపవిత్రుడవుతాడు. ఈ రోజున ఒక ఆత్మీయురాలుగా నీ దేహములో కూడా, నీ దేహం ఎలా ఉండాలో తెలుసా? నీ దేహము క్రీస్తు దేహమునకు సమరూపంలో ఉండాలి. ఎలా ఉండాలి? సమరూపంలో ఉండాలి. క్రీస్తు యొక్క స్వరూప్యానికి సమరూపములో ఉండాలి. నీ జీవితంలో క్రీస్తు యొక్క స్వరూప్యానికి సమరూపం లేని ఎడల నువ్వెలా ఉంటావో తెలుసా? నీలో పల్లాలు ఉన్నాయి. ఏమున్నాయి? పల్లం ఉంది. ఆ స్వరూప్యం, ఆ యొక్క సమభీకర రూపం నీకు రానప్పుడు
నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇంకా పల్లాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు నీలో ఉండి, అంటే ఫలం అంటే ఇంకొక మాట చెప్పనా మన భాషలో? లోపం. చెప్పండి, లోపం. మనలో లోపాలు ఉన్నప్పుడు క్రీస్తు స్వరూపంలోనికి మనం మారలేము. క్రీస్తు యొక్క స్వరూపం నీకు రాదు. దేవునికి ఒక అర్పణ అర్పిస్తున్నావు అంటే, ఒక క్రైస్తవుడిగా, ఒక ఆత్మీయుడిగా దేవుని సన్నిధిలో నీవు దేవునికి అర్పణ అర్పిస్తున్నావు అంటే, అర్పణ అర్పించేటప్పుడు లోపము లేని వాటిని అర్పించాలి. వీటిని అర్పించాలి? చెప్పండి, లోపం లేని వాటిని అర్పించాలి. అర్పణ అంటే ఏంటి? పాత నిబంధన గ్రంథంలో దేవునికి అర్పణ అర్పించాలి అంటే ఏం చేయాలో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పింపకూడదు. ఇప్పుడు దేవునికి అర్పణ అర్పించేటప్పుడు అది పశువైనా పక్షి అయినా ఎలా ఉండాలో తెలుసా? లోపము లేనిదై ఉండాలి. ఏమై ఉండాలి? లోపము లేనిదై ఉండాలి. లోపము లేనిదై ఉండాలి. ఈ రోజున దేవుని పిల్లలుగా యేసుక్రీస్తు ప్రభువారు మనము బలులు అర్పించకుండా ఆయనే ఏమయ్యాడో తెలుసా? ఆయనే ఏమయ్యాడు అంటే బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ఆమేన్. మనం బలులు అర్పించకుండా ఆయనే తన శరీరాన్ని బలిగాను అర్పణగాను తండ్రికి అర్పించాడు. ఈ క్రొత్త నిబంధన క్రైస్తవులుగా చలామణి అవుతున్న మన జీవితాల్లో ఇప్పుడు అర్పణ అంటే ఏంటో తెలుసా? ఒక అర్పణ చేసేటప్పుడు, దేవునికి అర్పణ అర్పించేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? క్రొత్త నిబంధనలో పక్షిను, పావురమును, గువ్వను, గొర్రెపిల్లను, మేకపిల్లను బలిగా అర్పించేవారు. ఎలా అర్పించేవాళ్ళు? బలిగా అర్పించేవారు. కానీ క్రొత్త నిబంధనలో మనం ఏం చేయాలో తెలుసా? ఆ బలులు లేవు. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలి అంటే సజీవయాగంగా మన శరీరాన్ని దేవునికి అర్పించాలి. ఆమేన్. అర్పించాలి. అర్పిస్తున్న నీ దేహంలో ఏముండకూడదో తెలుసా? లోపం ఉండకూడదు. ఏముండకూడదు అంటే కుంటిదాన్ని గుడ్డిదాన్ని నువ్వు అర్పించకూడదు దేవునికి. అంటే లోపం కలిగినటువంటి అర్పణ దేవునికి అర్పించకూడదు. అది అర్పిస్తే ఆయన దానిని అంగీకరించాడు. ఇంకో మాట మీకు చెప్తా, కుంటిదాన్నో గుడ్డిదాన్నో నువ్వు అర్పించావు అనుకో, తండ్రి మనస్సు ఎలా ఉంటుందో తెలుసా? జకరయ్య గ్రంథం క్షమించండి, మలకి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటిదాన్నైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. అందరు నా వైపు చూడండి. ఇప్పుడు దేవునికి అర్పించేది
దేవునికి అర్పించేది అన్ని ఎలా ఉండాలో తెలుసా? ఏ లోపము లేని దాన్ని అర్పించాలి. ఎలాంటిది అర్పించాలి? ఏ లోపము లేని దాన్ని అర్పించాలి. దానికి ఏముండకూడదు? కుంటితనం ఉండకూడదు, గుడ్డితనం ఉండకూడదు, గజ్జి ఉండకూడదు. ఏముండకూడదు? గజ్జి లాంటిది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అయ్యా అంటే, దేవునికి అర్పించేటప్పుడు అలా లోపం కలిగిన వాటిని నువ్వు అర్పించావు అనుకో, దేవుడు నిన్ను అంగీకరిస్తాడా? మాట్లాడరే, అంగీకరిస్తాడా? ఇప్పుడు ఉదాహరణకి మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్, యాపిల్ కాయలు ఉన్నాయి అనుకోండి, ఈ యాపిల్ ఒక గంపలో పెట్టుకుని వెళ్తున్నాం. ఆ యాపిల్ కాయలు కుళ్ళిపోయినవి పెట్టామనుకోండి, కుళ్ళిపోయిన గంప తీసుకుని సార్ తీసుకోండి సార్ అంటే ఏమంటాడు? మాట్లాడాలి. ఏమంటాడు? ఆయన మన అధికారి. ఆయన మన జీవితంలో ఏదన్నా చేయాలి అని ఒక బహుమానం ఇస్తున్నాం, ఒక అర్పణ ఇస్తున్నాం. కుళ్ళిపోయినటువంటి యాపిల్స్ బుట్ట నిండా పెట్టుకుని సార్ మీకోసమైతే ఇచ్చాను సార్ తీసుకోండి అంటే ఏమంటాడు? మాట్లాడరే, యాక్సెప్ట్ చేస్తాడా? అంగీకరిస్తాడా? ఏమయ్య బుద్ధి ఉందా? నేను ఎవరిని? జిల్లా అధికారిని. నువ్వేం చేస్తున్నావు? కళ్ళు కనపడుతున్నాయా? జ్ఞానం ఉందా? కుళ్ళిపోయినది ఎత్తావా? ఏమంటాడు? కుళ్ళిపోయింది ఎత్తావు, కళ్ళు కనపట్లా అంటాడు. పక్కనున్న సెక్యూరిటీకి ఏం చెప్తాడు తెలుసా? ఈయన బయటికి దూసేయండి అంటాడు. ఏమంటాడు? ఈయన బయటికి దూసేయండి, కళ్ళు కనపడటం లేదు అంటాడు. అంటాడా? సార్ నా ప్రమోషన్ సార్ అంటావు నువ్వు. కుళ్ళిపోయిన యాపిల్ తీసుకెళ్ళి సార్ ఇది తీసుకోండి సార్ అని, తర్వాత సార్ నా ప్రమోషన్ సార్ అంటే, అరే ముందు నా కళ్ళ ముందు కనపడకూడదు అంటాడు. అవునా? అవునా? మరి దేవునికి అర్పించేటప్పుడు నువ్వు శ్రేష్టమైన దాన్ని అర్పించాలి. ఏమర్పించాలి? శ్రేష్టమైన దాన్ని అర్పించాలి. అర్పిస్తున్న నీ యొక్క అర్పణలు ఏముండకూడదు అంటే లోపం ఉండకూడదు. అది కుంటిది కానీ గుడ్డిది కానీ అవయవాలు పోయింది కానీ నీవు అర్పించకూడదా? మరి నీ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత కుంటితనం ఉందే, ఎంత అంగహీనుడుగా నీవు ప్రవర్తిస్తున్నావు, ఎంత అంగహీనుడిగా ప్రవర్తిస్తున్నావు ఒకసారి ఆలోచించే. దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో కుంటుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమండి, కుంటుడు పరిస్థితి ఎలా ఉంటుందండి? బైబిల్లో పుట్టి కుంటివాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏంటి అంటే, ఒకసారి చూతారా? అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళుచున్న వారిని భిక్షం అడుగుటకు కొందరిని ప్రతిదినము వానిని ఇప్పుడు ఇటు చూడండి చాలమ్మా. ఇప్పుడు పుట్టినది మొదలుకొని కుంటువాడు ఉన్నాడు. ఈయనేం చేయాలి? ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే ఇతరులు మోసుకుని వెళ్ళాలి.
ట్రావెల్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి చెప్పండి. ఈ పుట్టినది మొదలుకొని కుంటివాడు ఎలా ఉన్నాడో తెలుసా? ఇక్కడ నడవలేడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే నలుగురు సహాయం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? నలుగురు సహాయం చేయాలి. నలుగురు మోసుకెళ్ళి అక్కడ పెడితే కానీ అక్కడ రాడు. అక్కడ కూర్చుని కాడి నుంచి కూడా ఆడు చేసే పని ఏంటో తెలుసా? భిక్షమడుక్కోవటం. ఏమడుక్కోవటం చెప్పండి? భిక్షమడుక్కోవటం. చేసే పని ఏంటి అంటే భిక్షమడుక్కోవటం. నేను అంటాను, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవి కుంటితనం లేదా? నీ జీవితంలో మీ కుటుంబంలో ఉన్నవారు కుంటోళ్ళు లేరా? ఏమండి అయ్యగారు ఏం మాట్లాడుతున్నారు? మా పిల్లలందరూ కూడా మంచి కాళ్ళు కలిగిన వాళ్ళు, అవయవాల లోపం లేనివారు, అందరం బాగానే ఉన్నాము అనుకుంటా. నేను శారీరక సంబంధమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల గురించి చెప్పట్లా, ఆత్మ సంబంధమైన విషయాన్ని మీకు చెబుతున్నాను. నీ ఆధ్యాత్మిక జీవితంలో కుంటితనం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి నిన్ను ఒకడు తోడుకొని వెళ్ళాలి. నీకు నువ్వుగా నువ్వు రాలేవు. నీకు నువ్వుగా దేవుని సన్నిధికి పరుగులెత్తే అనుభవం నీ జీవితంలో లేదు. నిన్నెవరో ఫోర్స్ చేయాలి. ఏం చేయాలి? ఫోర్స్ చేయాలి. నిన్నెవరో తోడుకొని వస్తే నీకు తప్ప దేవుని సన్నిధికి నువ్వు రాలేవు. ఎందుకయ్యా అంటే నీకు లోపం ఉంది. ఏముంది? కాళ్ళు నేనంటాను, ఆ యొక్క శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్న వాడికి శారీరకమైన అటువంటి లోపం ఉంది. వాడు శారీరక సంబంధమైన కుంటివాడు. కానీ నువ్వు ఆత్మ సంబంధమైన కుంటోడివి, ఆత్మ సంబంధమైన కుంటివాడివి. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళటానికి నీకు కాళ్ళు లేవు. ఏం లేవు? కాళ్ళు లేవు. నీకు నీవుగా స్వతంత్రంగా దేవుని సన్నిధికి, అయ్యో నా దేవుని ప్రసన్నత చూసే స్థలానికి, నా దేవుని మనసు, నా దేవుని కనుదృష్టి నిలిచే స్థలానికి, దేవుని ప్రసన్నత సంచరించే స్థలానికి నేను వెళ్ళాలి. ఆమేన్ అన్న తపన నీళ్ళు లేనప్పుడు ఆధ్యాత్మికమైన కృంటితనం వస్తుంది. ఏమవుతుంది? కృంటితనం వస్తుంది. దేవుని మందిరం గురించినటువంటి అవగాహన నీలో లేనప్పుడు, దేవుని మందిరాన్ని గురించిన అవగాహన లేనప్పుడు, దేవుని మందిరంలో ఏముందో, దేవుని మందిరానికి వెళితే ఏం జరుగుతుందో, దేవుని మందిరం యొక్క శ్రేష్టత ఏంటో నీకు తెలియనంత కాలం నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి కుంటివాడగా ఉంటావు. ఎలా ఉంటావు? కుంటివాడగా ఉంటావు. మరి నీ జీవితంలో దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతున్నావు అంటే ఎందుకు రాలేకపోతున్నావు? ఆత్మీయ కుంటితనం. ఈ కుంటితనం అందరూ చెప్పండి. ఆత్మీయ కుంటితనం. దేవుని కనుదృష్టి, దేవుని మనస్సు నిలిచే స్థలానికి నువ్వు రాలేకపోతున్నావు అంటే, దేవుని శాసనాలు కలిగినటువంటి స్థలానికి నువ్వు రాలేకపోతున్నావు అంటే, దేవుని ప్రసన్నతను నింపేటువంటి స్థలానికి నువ్వు రాలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? ఆత్మీయ కుంటితనం. ఈ కుంటితనం శారీరకంగా మంచోడివే, శారీరకంగా అవయవాల లోపాలు లేవు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో లోపాలు ఉన్నాయి. అది ఎలా తెలుస్తుంది అంటే, ఒక ఆత్మీయురాలుగా దేవుని స్వరూప్యానికి, దేవుని
స్వారూప్యానికి సమరూపంగా నువ్వు రావట్లేదు అంటే నీలో లోపం ఉంది, పల్లం ఉంది. ఏముంది? పల్లం ఉంది. ఆ పల్లమే నిన్నేం చేస్తుందో తెలుసా? అపవిత్రునిగా చేస్తుంది. ఏం చేస్తుంది? అపవిత్రునిగా చేస్తుంది. అపవిత్రుడిగా చేస్తుంది. ఆ పల్లమే నిన్ను అపవిత్రునిగా చేసి సమాజంలో నుండి, ఎక్కడి నుంచి? సమాజంలో నుండి నిన్ను వెలుపలికి నెట్టివేసేదిగా ఉంది. ఈరోజు నేనంటాను, నీ అంతరంగంలో ఉన్న పాపం, నీ అంతరంగంలో ఉన్న పాపం సమాజంలో నిలవనీయకుండా నిన్ను తరిమివేస్తుంది. నువ్వు అనుకుంటావు నేను బాగానే ఉన్నా, కుష్ఠరోగం కలిగినోడు కూడా బాగానే ఉన్నాను అనుకుంటాడు. అది శరీరం అంతా వ్యాపించి కుష్ఠరోగానికి కొన్ని సూచనలు చెప్తా. కుష్ఠరోగం వచ్చినోడు ఎలా ఉంటాడో తెలుసా? కుష్ఠరోగం ఉన్న ఆ మచ్చ ఉంటుందా, ఆ పల్లంగా ఉన్న మచ్చ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు పినిస్తో గుచ్చిన ఆ చర్మం అక్కడ ఏముండదో తెలుసా? చర్మానికి స్పర్శ ఉండదు. నువ్వు కాలుతున్నటువంటి ప్యానం దాని మీద పెట్టినా వాడబ్బా అని కూడా అండవు. నన్ను ఎందుకు కాలుతున్నావు, ఇంత వేడిది నా శరీరం మీద ఎందుకు పెట్టావు అనడో. మాంసం ఊడిపోయి ముద్దలుగా ఊడిపోయి కింద పడిపోతున్న వాడికి తెలీదు. అది కుష్టి రోగం కలిగిన వాడికి ఉండేటువంటి లక్షణం. అంటే స్పర్శను కోల్పోతాడు. ఏం కోల్పోతాడు? స్పర్శను కోల్పోతాడు. నీ జీవితంలో కూడా జరుగుతున్నది ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో నీకు కుష్ఠరోగం పట్టినా కూడా నీ యొక్క దేహం, నీ యొక్క జీవితాన్ని అంతటిని కూడా నాశనం చేస్తూ ఉన్నా కూడా నీ జీవితంలో స్పర్శ లేని దానిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. చూసావా? అది ఆధ్యాత్మిక కుష్ఠవ్యాధి. అది ఆధ్యాత్మిక జీవితంలో కుష్ఠవ్యాధి. ఎన్ని ఉపదేశాలు విన్నా, దేవుడు ఎంత సూటిగా మాట్లాడినా నీ జీవితంలో స్పందించట్లేదు. చూసావా? వీళ్ళు ఇలాగే చెప్తారులే అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కుష్ఠరోగం వచ్చింది. ఏం రోగం వచ్చింది? కుష్ఠరోగం వచ్చింది ఆధ్యాత్మిక జీవితంలో. అందుకని ఏం లేదు తెలుసా? స్పర్శ లేదు. ఏం లేదు? స్పర్శ లేదు. నీ ఆత్మీయ నాయకుడు, నీ దైవజనుడు నీ కుష్ఠరోగం పోవాలని, దాన్ని శుభ్రం చేయాలని ప్రతిరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? కత్తిరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కానీ అక్కడ స్పర్శ లేదుగా. ఏం లేదు? స్పర్శ లేదుగా, బాధ లేదుగా. ఈ రోజున ఎంతటి ఘోరమైన స్థితిలో నీవు ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆధ్యాత్మిక ఔటితనం అంటే అర్థం ఏంటో తెలుసా? వాడు దేవుని కొరకు పరిగెలెట్టలేడు. దేవుని కొరకు ఏ పని చేయలేవు. నువ్వు ఒక స్థలం నుంచి ఒక స్థలానికి సువార్తను మోసుకొని వెళ్ళలేవు. నువ్వేం చేయలేవో తెలుసా? దేవుని కొరకు ఏ ప్రయాస నీ జీవితంలో ఉండదు. ఎంతవరకు ప్రపంచికమైనటువంటి సుఖము, సంపద, అధికారం కొరకే పాకులాడుతూ ఉంటావు. ఆత్మ సంబంధమైన వాటిలో నీకు అవగాహన ఉండదు. ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడేటువంటి అనుభవం ఉండదు. కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఆధ్యాత్మిక కుంటితనం వచ్చింది. ఏమొచ్చింది?
చెప్పండి. కుంటూని అరే బాబు మందిరానికి వెళ్ళరా అంటే వెళ్తాలే అంటాడు. ఏమంటాడు? ఎటు వెళ్తాడు? అటు వెళ్ళలేడు. ఎవరన్నా నలుగురు పట్టుకుని మూసుకొస్తే వస్తాడు, మూసుకొస్తే వస్తాడు. నువ్వు కూడా అంతే. నిన్ను కూడా ఎవరో ఒకరు మోసుకురావాలి. ప్రతిరోజు అంతేనా? ప్రతిరోజు అంతేనా? ఇంకా నీ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల వద్దా? ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల వద్దా? ఔటితనం పోగొట్టుకోవద్దా? ఇంకా అలాగే కుంటోడుగా గుడ్డోడుగానే ఉంటావా? ఈ కుంటివాడిని ఏం చేయాలో తెలుసా? ప్రతిదినం మోసుకెళ్ళాలట. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలన్నా మోసుకెళ్ళాలి. ఇక వాడికి వాడుగా నడవలేడు, వాడికి వాడుగా దేవుని సన్నిధి దేవుని మెట్లు ఎక్కలేడు, దేవుని మందిరం మెట్లు ఎక్కలేడు. ఎక్కుతాడా? ఎక్కలేడు. వాడి పరిస్థితి ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక ఔటితనం కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఎవరో ఒకరు ఫోర్స్ చేస్తేనే, ఎవరో ఒకరు తీసుకుని వస్తేనే, ఎవరో ఒకరు నిన్ను మోసుకొస్తేనే తప్ప నీకు నీవుగా దేవుని సన్నిధికి రావు. ఎరా తల్లి ఏం చేయాలో తెలుసా? ఫోర్స్ చేయాలి. భార్య ఫోర్స్ చేయాలి, భర్త ఫోర్స్ చేయాలి, తల్లిదండ్రులు ఫోర్స్ చేయాలి. ఫోర్స్ అయితేనే వస్తారు. అంటే ఏ స్థితిలో ఉన్నారు? ఆధ్యాత్మిక కుంటితనం, అంగహీనులుగా ఉన్నారా? వీరి జీవితాలు ఇంకొక మాట చెప్పనా? అక్కడ రాయబడిన మాట గుడ్డితనం అంట. కుంటిది కానీ గుడ్డిది కానీ అంటున్నాడు ప్రభు. గుడ్డిది అంటే కళ్ళు లేని కబోది. ఈ రోజున ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా నీ జీవితంలో ఉన్నతమైన వాటిని చూడవలసిన నీవు మనోనేత్రాలు వెలిగించబడి దేవుని మహిమను చూడవలసిన నీ జీవితంలో అంధుడుగా అంధురాలుగా ఉంటున్నావు. శారీరకమైనటువంటి కన్నులు ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలు నీకు లేవు. ఆత్మ సంబంధమైన నేత్రాలు ఉంటే నీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? పైనున్న వాటి మీద దృష్టి నిలుపుతావు. వీటి మీద? పైనున్న వాటి మీద దృష్టి నిలుపుతావు. దేవుడు ఇవ్వబోతున్న బహుమానం కొరకు ఎదురు చూసేవాడుగా, ఎదురు చూసేదానిగా ఉంటావు. నీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు, విశ్వాస జీవితంలో పరిపక్వ స్థితికి రానప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ప్రాపంచికమైన వాటి మీదే నీ దృష్టి నిలిపేవాడుగా ఉంటావు. వీటి మీద? ప్రాపంచికమైన వాటి మీద దృష్టి నిలిపేవాడుగా ఉంటావు. ప్రాపంచికమైనవి అంటే సుఖము, సంపద, పదవి. ఏంటి? సుఖము, సంపద, పదవి. వీటి మీదే నీ దృష్టి అంతా, వీటి మీదే. మరి ఇప్పుడు నువ్వు ఆత్మీయుడు అవుతావు. ఇప్పుడు క్రీస్తు సమభీకర రూపం నీలోనికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అంధత్వంతో అంధుడుగా నువ్వు ఉన్నంతకాలం అయ్యి తడుముకోవటమే. ఏంటి? అయ్యి గుడ్డోని తీసుకొచ్చి ఒకసారిని కూర్చోబెట్టి అరే ఏంట్రా అంటే తడుముకుంటాడు. ఏం చేస్తాడు? తడుముకుంటాడు. నీ జీవితంలో కూడా అంతే. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మనోనేత్రాలు వెలిగించబడాలి. ఏం చేయాలి? మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎంతకాలం మనోనేత్రాలు వెలిగించబడకుండా నువ్వు జీవిస్తావు? మనోనేత్రాలు వెలిగించకపోతే దేవుని యొక్క మహిమైశ్వర్యం నీకు ఎలా కనపడద్ది?
ఆయన చూపించేటువంటి ప్రభావం ఎలా కనపడుతుంది? ఎలా కనపడుతుందండి? నీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడే దేవుడు ఇచ్చేటువంటి మహిమైశ్వర్యాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆయన వినియోగించే ఆ ప్రభావాన్ని చూడగలుగుతావు. ఆధ్యాత్మిక గురుడితనం కలిగి ఉన్నంతకాలం ప్రపంచికమైన వాటి మీద దృష్టి ఉంటుంది. వేటి మీద? ప్రపంచికమైన వాటి మీద నీ దృష్టి ఉంటుంది. నీ దృష్టి ఉంటుంది. మోషే పెద్దవాడైన తర్వాత విశ్వాసమును బట్టి ఆయన ఏం చేసాడో తెలుసా? ఐగుప్తు ధనము కంటే, దేనికంటే? ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు యొక్క సుఖభోగాల కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలని యోచించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఆయన ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. ఆయన ఏం చూస్తున్నాడో తెలుసా? ప్రపంచికమైనటువంటి ధనాన్ని ఆయన చూడట్లా. ఆయన ఏం చూస్తున్నాడో తెలుసా? అల్పకాలపు పాప భోగాల్ని ఆయన చూడట్లా. దేవుని చేతిలో నుండి పొందబోవు బహుమానాన్ని చూస్తున్నాడు. దేన్ని చూస్తున్నాడు? దేన్ని చూస్తున్నాడు? దేవుని చేతులతో పొందబోతున్న బహుమానాన్ని చూశాడు. అందుకే ప్రాపంచికమైన వాటి మీద ఆయన దృష్టి నిలపలా, వాటిని లక్ష్య పెట్టలా. కానీ నీ ప్రయాస అంతా ఏంటో తెలుసా? ప్రపంచికమైన వాటి మీద, ప్రాపంచికమైన వాటి మీద. ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడో తెలుసా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ? నీకు కావలసినవన్నీ, లోకంలో ఉన్న సిరి సంపదలన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. దేవుని మాట మానేసి, దేవుని యొక్క ఆజ్ఞను మానేసి నీ జీవితంలో స్వచిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే నువ్వెలాంటి వాడో? ఎలాంటి వాడో అండి? బిలాము ప్రవక్త దేవుని విద్య కలిగిన వాడు, దేవుని ముఖదర్శనాన్ని కలిగిన వాడు, దేవుని స్వరాన్ని అనుదినం వినేవాడు. బాలాకు రాజు ఘనపరుస్తానంటే ఘనత కొరకు ప్రయాసపడ్డాడు. ఘనత వైపు పరిగెట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో దేవదూత వరతీసిన కత్తి పట్టుకుని మార్గమధ్యంలో నిలబడింది. ఏం నిలబడింది? మార్గమధ్యంలో నిలబడింది. గాడిదకు కళ్ళు కనపడుతున్నాయి కానీ ఎవరు కనపడలేదో తెలుసా? ప్రవక్తకు కనపట్ల. ప్రవక్త దృష్టి దేని మీద ఉంది? బలాకు ఘనపరచబోతున్న ఆ ఘనత మీద ఉంది. నేను ఒక మాట చెప్తాను. బిలాము అన్న మాట ఏంటో తెలుసా? ఇంచెడు బంగారం ఇచ్చినా కూడా నేను రానన్నాడు. కానీ బాలాకు రాజు నేను ఇంచెడు బంగారం ఇస్తాను అన్లా నిన్ను నేను గణపరుస్తాను అన్నాడు. ఏమన్నాడు? నిన్ను నేను గణపరుస్తాను అన్నాడు. కానీ రాజు నీకు ఇంటిడి బంగారం ఇస్తాను బిలాము అని చెప్పలా. దైవసేవకులు ఏం చేస్తారో తెలుసా? ఏదో వాడు చెప్పాలని ఇంటిడి బంగారం కోసం పరుగులెట్టాడు అన్న. ఇంటిడి బంగారం కాదా ఆయన అక్కడ రాయబడిన మాట, ఇంటిడి బంగారం ఇస్తానని బాలాకు అనలా. బిలామువే అన్నాడు, నువ్వు ఇంటిడి బంగారం ఇచ్చినా కూడా నేను రాను అన్నాడు. ఇంటిడి బంగారం ఇచ్చినా నేను రాను అన్న మాట ఎవరన్నారో తెలుసా? బిలాము అన్నాడు. లేఖనాలు తప్పుగా చదివి ఒక దైవజనుడు అది సంబోధిస్తే ఇక అందరూ అదే పట్టుకుని ఘనత కొరకు. దేని కొరకు?
ఘనత కొరకు. దేవుడు ఎంత ఘనత ఇచ్చాడండి. బిలాము ప్రవక్తకి దేవుడు ఎంత ఘనత ఇచ్చాడు. తన సేవకుడిగా చేసి తన నోటిపూరగా వాడుకుంటున్నాడు. ఎలా వాడుకుంటున్నాడు? అంతకన్నా ఘనత ఏముందండి ప్రపంచంలో? అంతకన్నా ఘనత ఏముంది? దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుని విద్య ఎరిగినవాడు. ఘనపరుస్తానంటే వెళ్ళిపోయాడండి. ఏం వెళ్ళిపోయాడు? ఈ రోజున స్టేజీల మీద కూడా దైవ సేవకులకి ఏం కావాలో తెలుసా? ఆయన్ని ఈయన కనపరచాలి, ఈయన్ని వచ్చినోడు ఇక ఒక పావుగంట అరగంట ఇది మళ్ళీ లేకపోతే పిలవరేమని. నిన్ను నన్ను కనపరుచుకోవటానికి ఏముంటుంది మన దగ్గర? మనలో అసలు శ్రేష్టమైన లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఏమో వాళ్ళలో ఉన్నాయేమో కానీ నాలో ఏమి లేవు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రపంచికమైన వాటి మీద మనం దృష్టి నిలపకూడదు. ఆత్మ సంబంధమైన వాటి మీద మనం దృష్టి నిలిపినప్పుడు, మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మోషేలాగా దేవుడు ఇవ్వబోతున్న బహుమానాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆమేన్ చెప్పండి. నీకు అర్థమైంది ఈ మాట? నీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ఏం కనపడుతుందో తెలుసా? దేవుని చేతిలో నుండి పొందబోతున్న బహుమానం కనపడుతుంది. ఏ బహుమానం? దేవుని చేతిలో నుండి నువ్వు పొందబోతున్న బహుమానం, సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి ప్రభు చేతిలో నుండి నువ్వు బహుమానం పొందుతూ ఉంటే అది ఎంత గొప్పగా ఉంటుందో, అది ఎంత ఘనంగా ఉంటుందో అది మోషే గారిని అడిగితే చెప్తాడు. ఏయ్యా మోషే గారు, ఐగుప్తు ధనాన్ని ఎందుకు వద్దు అనుకున్నావు? ఐగుప్తు యొక్క సుఖభోగాల్ని ఎందుకు వద్దు అనుకున్నావు? ఐగుప్తు యొక్క పదవిని ఎందుకు వద్దు అనుకున్నావు అని మోషే గారిని అడిగితే, బాబు దాసు ఏమని చెప్తాడో తెలుసా? అయ్యా, ఇవి అల్పకాలపు పాపభోగాలయ్యా. ఏమంటాడు? అల్పకాలపు పాపభోగాలు. ఇప్పుడు శరీరం బలంగా ఉన్నప్పుడు సుఖాన్ని అనుభవిస్తా. ముసలోడిని అయిపోయినాక, పొళ్ళుడిపోయినాక మాంసం కూర తినమంటే తింటావా? నువ్వు మాంసం పెడతానంటే, అయ్యా దుప్పు మాంసం తెచ్చాను ఏమంటావు? తినటానికి నోరు లేదయ్యా, నోరు లేదయ్యా. చాలా టేస్టీగా ఉంటుంది అయ్యగారు అన్నావు అనుకో, ఏమంటావు? రుచి పసి తెలియని నాకు పెడితే ఏం ప్రయోజనం అయ్యా? నువ్వు దుప్పు మాంసం పెట్టినా, కూడు మాంసం పెట్టినా, వేట మాంసం పెట్టినా ఏది రుచించదు. ఏమవుదో? శరీరం మృతతుల్యమైపోతున్నప్పుడు నీ సుఖభోగాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మన బలం ఎంతకాలం ఉంటుందండి? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. అవి కూడా మోషే భక్తుడు ఏమన్నాడో తెలుసా? ప్రయాస ఆయాసంతో కూడినటువంటి బ్రతికే. మోషే గారిని అడిగితే, ఎందుకునైనా ఆ బిర్యానీలు వద్దనుకున్నావు? ఎందుకునైనా ఆ సౌకర్యాలు అంటే అవి అల్పకాలపు పాపభోగాలు. అల్పకాలం ఉంటాయి. ఎంతకాలం? అల్పకాలం, కొంతకాలమే. శాశ్వతమైన వాటి కోసం నేను చదువుతున్నా. ఆమేన్. దేవుడి ఇవ్వబోతున్న శ్రేష్టమైన బహుమానం కోసం చదువుతున్నా. ఆ పరలోకంలో పరిశుద్ధుల ఎదుట దేవుడు ఇవ్వబోతున్న మహిమ కలిగిన సింహాసనాన్ని నేను చూస్తున్నా. అది కావాలి నాకు. ప్రపంచికమైనటువంటి 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి పదవి మారి సింహాసనం మారేది నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? శాశ్వతమైన సింహాసనం. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? శాశ్వతమైన బహుమానం. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? శాశ్వతమైన సుఖం. ఏ సుఖం? నువ్వు నిత్య రాజ్యంలో ఉంటే, నువ్వు పరలోకంలో ఉంటే అక్కడ ఏడ్పు ఉండదు, అక్కడ ఏముండవు? దుఃఖం ఉండదు. ఏముండదు? దుఃఖం ఉండదు. అక్కడ ఆకలి ఉండదు,
దప్పిక ఉండదు. నిత్యము ఆనందముతో, దేని ఆనందముతో కొత్త కీర్తన పాడుతూ ఉంటాం. ఏ కీర్తన? కొత్త కీర్తన పాడేవాడుగా ఉంటాం. మరి నీ జీవితంలో నీ కనులు ఎలా ఉన్నాయి? నీ కనులు ఎలా ఉన్నాయి అని చెప్తున్నాను. దేవునికి అర్పించుకునే నీవు, దేవుని సన్నిధిలో ప్రార్థించే నీవు, దేవుని యొక్క కృపాసనమందు సమీపిస్తున్న నీ జీవితంలో నువ్వెలా ఉన్నావు? ఆధ్యాత్మిక జీవితంలో అంధుడుగా, ఆధ్యాత్మిక జీవితంలో కుంటివాడుగా ఎంతకాలం నువ్వు బ్రతుకుతావు? ఎంతకాలం నువ్వు బ్రతుకుతావు? నీలో ఉన్నటువంటి పల్లాలు, నీలో ఉన్నటువంటి లోపాలు నువ్వు సరిచేయబడకుండా, నీవు సరి చేసుకోకుండా ఎవరినో సరి చేయాలి. వాడిట్లా ఉన్నాడు, వాడిట్టా ఉన్నాడు. అసలు నీ లోపమును నువ్వు సరి చేసుకో బాబు అనేమంటాడు తెలుసా? వేషధారులైనా పరిచయులారా, మీ కళ్ళల్లోనే దూలం ఉందయ్యా, ఎదటి వారి కళ్ళలో నలుసుని ఎతకమాకండి. పాత్ర బయట కడగడం కాదు, లోపల కూడా శుద్ధీకరించండి. ఏమంటాడండి? లోపల కూడా శుద్ధీకరించండి. మన దైనందిక జీవితంలో మనకి మనమే విమర్శించుకోవాలి, మనకి మనమే శుద్ధీకరించుకోవాలి. మన జీవితంలో ఉన్న లోపాలను మనమే సరిచేసుకోవాలి. ఆమేన్ చెప్పండి. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రభు మార్గమును సిద్ధపరచండి, ఆయన త్రోవలను సరళం చేయండి. అంటే రోడ్డు పోతం కాదు, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న లోపాలను, అంటే పల్లాలను, ఎత్తుగా ఉన్నటువంటి కొండలు మెట్టలను సమంగా చేయాలి. ఏం చేయాలి? అందరూ చెప్పండి. సమంగా చేయాలి, సమంగా చేయాలి. మరి మన జీవితంలో చేయగలుగుతున్నామా? మన జీవితంలో ఉన్నటువంటి ఫలాలు ఏంటో నీకు తెలుస్తుందా? నీ ఆధ్యాత్మిక జీవితంలో కుష్ఠిరోగం కలిగి సమాజంలో శలామణి అయిపోతున్నావే, పరిశుద్ధ సంఘంలో శలామణి అయిపోతున్నావే. నీలో ఉన్న కుష్టిని బాగు చేసుకుంటావా? నీకు నీవుగా బాగు చేయబడవు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నీ కుష్టి వ్యాధి గురించి ప్రభువుకు చెప్పాలి. ఆమేన్. నీ కుష్టి వ్యాధి గురించి ప్రభువుకి చెప్పాలి. అయ్యా, నేను కుష్టి రోగం కలిగిన వాడను, నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధునిగా చేయగలవు. ఆమేన్ చెప్పండి. నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధినిగా చేయగలవు. ఎప్పుడు ఆయన నిన్ను శుద్ధునిగా చేస్తాడు అంటే, నీలో ఉన్నటువంటి పాపాన్ని కప్పుకోకుండా దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు, ఆమేన్, ఒప్పుకుని దేవుని ఇష్టానికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు దేవుడు నిన్ను శుద్ధుడిగా చేస్తాడు. దేవుని సన్నిధిలో ఉంటూ కూడా పాపాన్ని కప్పుకుని తిరుగుతున్నావు చూసావా? ఏం తెలవనోడులాగా, ఏం తెలవని దానిలాగా. ఆయన అంతరంగాన్ని ఎరిగినవాడు. నేను ఒక మాట చెప్తా, మన జీవిత దినంలో ఒక్కటి కూడా జరగకముందే మన జీవితం అంతా ఆయనకు తెలుసు. ఆమేన్ చెప్పండి. ఆయన కనులు సర్వలోకము సంచారం చేతనయ్యలేదా? నువ్వు చూడలేని వాటిని ఆయన తేటగా చూడగలడు. ఆమేన్ చెప్పండి. నువ్వు వెళ్ళలేని ప్రదేశానికి ఆయన అతి వేగంగా శరవేగంతో వెళ్ళగలడు. ఆమేన్ చెప్పండి. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఉండి నీ జీవితాన్ని మరుగుగా దాచుకుంటున్నావు. నీ జీవితంలో ఉన్నటువంటి లోపాలను, నీ జీవితంలో ఉన్న ఫలాలను నువ్వేం చేస్తున్నావు తెలుసా? దాచుకునేవాడుగా ఉంటున్నావు. ఏం చేస్తున్నావు? పల్లంలో ఏం జరుగుతుందో తెలుసా?
నీళ్లు నిలుస్తాయి. ఏం నిలుస్తాయి చెప్పండి? నీళ్లు నిలిచినాయి అంటే 4 రోజులు అక్కడ నీళ్లు నిలిస్తే ఆ పల్లంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా ఏమవుతుందో తెలుసా? మురిగిపోతుంది. ఏమవుతుందని? మురిగిపోతుంది. అక్కడ ఏమవుతాయో తెలుసా? ఆ పల్లంలో మురిగిపోవటమే కాదు, అక్కడ అనేకమైన క్రిమి కీటకాలు వ్యాపించేవిగా ఉంటాయి. నీ జీవితంలో కూడా ఉన్న పల్లం, నీ జీవితంలో ఉన్న పల్లం, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఆ పల్లాన్ని నువ్వు సరిచేసుకోకపోతే, నువ్వు పూడ్చుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీ జీవితంలో నువ్వు పాడైపోయిన వాడుగా ఉంటావు, పతనమైపోయిన వాడుగా ఉంటావు. నీ జీవితంలో నీవు పాడైపోవటమే కాదు, ఇతరులకు వ్యాధి కలిగజేసేవాడుగా ఉంటావు. ఏం కలిగజేసేవాడుగా ఉంటావు? ఈ మధ్యకాలంలో ఎక్కడ వినపట్లేదు కానీ ప్రభుత్వం వారు ఏమని చెప్తారో తెలుసా? దోమల గురించి. అయ్యా, మీ ఇంట్లో ఎక్కడ నీళ్లు నిల్వ ఉంటున్నాయా? సెప్టిక్ ట్యాంక్లో నీళ్లు నిలుస్తున్నాయా? మీ బాత్రూంలో నీళ్లు నిలుస్తున్నాయా? మీ ఇంటి ముందు నీళ్లు నిలుస్తున్నాయా? ఎందుకంటే మలేరియా వస్తుంది. ఏమవుతుంది? మలేరియా వస్తుంది. కొన్ని దోమలు కుడితే బోధకాలు వస్తుంది. ఏం కాలు? బోధకాలు వస్తుంది. అనారోగ్యాన్ని కలగచేస్తున్నాయి. ఈ రోజున నీ జీవితంలో నీ ఒక్కడితోనే అది పోదు. నీలో లోపం ఉంటే, నీలో పల్లం ఉంటే, నీలో కుష్టి రోగం ఉంటే, ఈ రోజున ఆధ్యాత్మికమైనటువంటి లోపం నీలో ఉంటే, ఆ లోపం నీతోనే పోదు, ఇతరులకు కూడా వ్యాపిస్తుంది. ఇతరులు కూడా పాడైపోవటానికి, ఇతరులు కూడా అనారోగ్య పాలవటానికి కారకుడు అవుతావు. ఈ రోజున దేవుని సంఘంలో కూర్చున్న నీ జీవితంలో నువ్వేం చేయాలో తెలుసా? ఈ ఉదయకాల సమయంలో నీకు నీవుగా కుష్టి రోగాన్ని పోగొట్టుకోలేవు. నీకు నీవుగా కుష్టి రోగాన్ని పోగొట్టుకోలేవు. బైబిల్లో కుష్టి రోగాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారేం చేశారు? మిరియామికి కుష్టి రోగం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఒక ప్రవక్తి. మిరియామి ఎవరను? ఒక ప్రవక్తి. ఎందుకు కుష్టి రోగం వచ్చిందో తెలుసా? తన సేవకుడైనటువంటి మోషే మీద విరోధంగా మాట్లాడినందుకు కుష్టి రోగం వచ్చింది. ఏమొచ్చిందండి? నీ జీవితంలో దైవ సేవకుడికి విరోధంగా మాట్లాడిన దినాలు ఎన్నున్నాయి? నీ జీవితంలో ఉన్న కుష్టి రోగాన్ని నువ్వు పోగొట్టుకున్నావా? అది ఎలా పోతుంది? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మిరియామి ఏం చేసిందో తెలుసా? పాలెం వెలుపలకి 7 రోజులు వాళ్ళ నాన్న ముఖం మీద ఉమ్మేస్తే, ఉమ్మి వేస్తే 7వ రోజున శుద్ధురాలైంది. దేవుడు నిన్ను అలా వెలివేయట్లేదే, సమాజంలో నుండి నిన్ను వెలివేయట్లేదే, పరిశుద్ధ సంఘంలో నుండి నిన్ను వెలివేయట్లేదే. ఆయన ఎంత ప్రేమమయుడు, ఎంత కనికర సంపన్నుడు, ఎంత వాత్సల్యపూర్ణుడు అండి. నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు. నీలో తిరుగుబాటు తత్వాన్ని చూసి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే అర్థమేంటో తెలుసా? కుష్టి వ్యాధిని పెంచుకోమని కాదు, రోగాన్ని ఇంకా జనాలకి అంటించమని కాదు, పశ్చాత్తాపడాలి. ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. సిరియా దేశపు సైన్యాధిపతి నయమానికి కుష్టి వ్యాధి వచ్చింది. పరాక్రమం కలిగిన వాడే, ఆయన బట్టి దేశానికి జయం కలుగుతుంది. కానీ ఏముందో తెలుసా? కుష్టి వ్యాధి. ఏముందండి? కుష్టి వ్యాధి. బయట విజయశీలుడిగా తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడు? నయమాన్ అంటే అమ్మో పరాక్రమం కలిగిన వీరుడు, బలశాలి, సైన్యానికి ముందుండే నడిపించేవాడు. ఈయన వల్లనే జయాలు, సిరియా దేశం అంతటికి జయం వస్తుందంటే ఎవరి వలన తెలుసా? నయమాను వల్లనే అంటున్నారు. కానీ ఆయన మానసికంగా ఇంటికి రాగానే బట్టలు తీయంగానే ఏమని చూసుకుంటున్నాడు తెలుసా? కుష్టి వ్యాధిని చూసుకుంటున్నాడు. ఏం చూసుకుంటున్నాడు? అయ్యో నేను పరాక్రమశాలిని, అయ్యో నా వలన జయం వస్తుంది, కానీ నాలో కుష్టి వ్యాధి ఉంది. బాధపడిపోతున్నాడు. ప్రతిదినం ఆయన దుఃఖపడుతున్నాడు. ఆ ఇంట్లో ఉన్న ఒక చిన్నది, ఇశ్రాయేలు చిన్నది చెప్పింది, నీవు ఇజ్రాయేల్ దేశం వెళితే బాగుపడతావు. ఎక్కడికి వెళ్తే? ఇశ్రాయేలు దేశము, ఎలీషా అనేటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడతావు. అవును, నీ కుష్టి రోగం పోవాలి అంటే నీకు నీవుగా ఏం చేసుకోలేవు. ఏం చేయాలో తెలుసా?
నీ స్థితిని దేవునికి చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా జీవిస్తున్నటువంటి దినాల్లో ఒక కుష్ఠుడు వచ్చాడు యేసయ్య దగ్గరికి. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా కుష్టి వ్యాధి ఉంది. ఏముంది? నా కుష్టి వ్యాధి ఉంది. అయినను నీకు ఇష్టమైతే, ఏమంటాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా. తన నిజ జీవితాన్ని దేవుని ఎదట కప్పుకోకుండా ఒప్పుకుని విడిచిపెట్టాడు. దేవునికి అప్పగించుకున్నాడు. అయ్యా, నీ ఇష్టం నా జీవితంలో నెరవేర్చయ్యా అని యేసయ్యని అడిగితే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని ఆయన పట్టుకుని శుద్ధునిగా చేశాడు. ఈ దినాన నేను చెప్తున్న మాట, దేవుని సర్వ సమాజంలో నువ్వు ఉన్నావు, పరిశుద్ధ సంఘములో నువ్వు ఉన్నావు. నీలో కూడా ఆత్మ సంబంధమైన కుష్టి రోగం ఉంది. ఏముంది? ఆత్మ సంబంధమైన కుష్టి రోగం ఉంది. ఆ రోగాన్ని నీవు ఇప్పుడు కప్పుకోకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడితే దేవుని కనికరాన్ని నువ్వు పొందగలుగుతావు. నువ్వు శుద్ధుడు అవుతావు, శుద్ధురాలుగా నువ్వు ఉండగలుగుతావు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే శుద్ధుడు అవుతావో అప్పుడు నీ దేహం మీద ఉన్న పల్లము ఏమవుతుందో తెలుసా? పూడ్చబడుతుంది. ఆమేన్. పల్లము పూడ్చబడిన రోజున అక్కడ మార్గం ఏమవుతుందో తెలుసా? సరళం చేయబడుతుంది. ఆమేన్ చెప్పండి. సరళం చేయబడుతుంది. మార్గము సరళం చేయబడుతుంది. లేకపోతే ఆ మార్గములో గోతులు ఉన్నాయి అనుకోండి, ఏమున్నాయి? ఇప్పుడు మనం దుగ్గరేళ్ళతంటే ఆ రోడ్డు ఎలా ఉందో తెలుసా? పోయిన సంవత్సరమే ఈ రోజుల్లోనే పోసారు. పోసిన 2 రోజులకి పోయింది అది. మనోళ్ళు వేసే రోడ్లు అలాంటివి అండి. కనీసం గ్రావెల్ వేసి తొక్కించే అనుభవం కూడా లేదండి. ఎవడు అడగడు, వెళ్ళి గుద్దుతూ మాత్రమే. డబ్బులు తీసుకుంటా కానీ తీసుకున్న తర్వాత నువ్వెందుకు అడుగుతావు? ఓటుని అమ్ముకున్నాడు, నువ్వు అడగగలవా? అడుగుతావా? ఎరా నీకు డబ్బులు లేదా అంటాడు. ఒకవేళ అడిగితే నీకు సీసా ఇయ్యలేదా అంటాడు. అదే నువ్వు పర్ఫెక్ట్గా ఉండి నువ్వైతే ఏమంటావు తెలుసా? నువ్వేమన్నావు నా దగ్గరకు వచ్చినప్పుడు అని నిలదీయగలుగుతావు. ఆ ధైర్యం నీకు ఉంటుంది. 500 ఇస్తున్నాడు, 500 శాలిక అంతే. 500 కొనుక్కున్నాడు నిన్ను. 500కి అమ్ముడిపోయారు మీరు. ప్రభుత్వాన్ని అమ్మేశారు మీరు. రుసున రోడ్డు పోసేటప్పుడు గోతులు ఉన్నాయి అనుకోండి, సీఎం గారు వస్తే ఏమంటాడు? కారు వేగంగా అవుతుంది, దబక్కమని దాంట్లో పడుతుంది. ఏమంటాడు? ఏమంటాడండి? రత్నం చెప్పవండి. నీరసంగా ఉన్నావా? వింటున్నావా? ఏమంటాడు? సీఎం గారు ఏమంటాడు? ఎవడరా ఈ రోడ్డు పోసింది? ముందు ఆ రోడ్డు పోసిన నీటి ఆ అధికారి నీటి తీసుకురా అని అంటాడా? మరి దేవుడు నిన్ను లెక్క అడగడా? ఈ లోక సంబంధమైన అధికారి నేను లెక్క అడుగుతున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో నీవు మార్గాన్ని సిద్ధపరచవలసిన వాడు, ఆయన త్రోవలను సరళం చేయవలసిన నీ జీవితాన్ని గురించి దేవుడు లెక్క అడగడా అని ప్రశ్నిస్తున్నా. లెక్క అడుగుతాడా లేదా? ఈ రోజున ఇప్పుడైనా ఈ క్షణమైన నీలో ఉన్న లోపం అంటే నీలో ఉన్న పల్లములు ఏంటండి? పల్లములను నువ్వు సరిచేయుదువుగాక. నువ్వేం చేయాలో తెలుసా? ఆ పల్లం సరి అవ్వాలి అంటే ప్రభువారి యొక్క పాదాల చెంతకు రావాలి. మిరియం ఏం చేస్తుందో తెలుసా? కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆమె బాధపడుతున్నప్పుడు అహరోను వెళ్ళి మోషేతో చెప్పాడు, మోషే తమ్ముడు మోషే, మిరియం మీ అక్క కుష్టి వ్యాధురాలైంది, దేవునికి ఒక్కసారి ప్రార్థన చేయి నాయన, క్షమించమని అడుగు నాయన, మేము తప్పే చేసాం, నిన్ను అనరాని మాటలు అన్నాం, క్షమించు. మోషే ఏం చేయలా, మిరియామిని అహరోన్ని దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. ఎవరో దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. దైవసేవకుడిని నువ్వు అన్నప్పుడు దైవసేవకుడు ఏమంటావు? నిన్ను ఆయన ఇన్నోడిలాగా వెళ్ళిపోతాడు. కానీ దాని వెనకమాల ఎవరు జోక్యం చేసుకుంటారో తెలుసా? దేవుడు జోక్యం చేసుకుంటాడు.
నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పనిష్మెంట్ ఎత్తాడు. ఏమెత్తాడు? అది నీకు తెలీదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? నీ జీవితంలో ఉన్న మాట్లాడకూడని మాటలే నీ జీవితాన్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాయి. ఎప్పుడైనా పోగొట్టుకున్నది చాలు, సిగ్గుపడింది చాలు, నీ జీవితంలో అనుభవించిన నష్టాలు చాలు, ఈరోజు ప్రభు మార్గాన్ని సిద్ధపరచుదువుగాక. ఆయన త్రోవను సరళం చేయదువుగాక. సరళం చేయటం అంటే దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకోవటం. ఆమేన్. సరళం చేయటం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ స్థితిని ప్రభువుకి చెప్పి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టే అనుభవం నువ్వు రావాలి. ఆమేన్. దేవుని ఇష్టానికి నువ్వు అప్పగించుకోవాలి. అప్పగించుకుంటావా? కుష్టివాడు ఏమన్నాడు తెలుసా? అయ్యా నాకు కుష్టి ఉంది. ఏముంది? నేను కుష్టి రోగిని అయినను నీవు నన్ను చెప్పండి. ఆ మాట చదువుతారా? చూడండి. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అనేను. అందుకైనా చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే ఏమైందట? తక్షణమే నువ్వు ఒప్పుకోగలిగితే, దేవుని ఎదుట నీ హృదయాన్ని పరచగలిగితే, దేవుడు తక్షణమే నిన్ను శుద్ధునిగా చేయటానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. నిన్ను స్వస్థశక్తుడకు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావా? నీ పాపాన్ని ఒప్పుకుంటావా? నీలో ఉన్న కుష్టి రోగం ఏంటో, నీలో ఉన్న లోపం ఏంటో దేవుని సన్నిధిలో ఒప్పుకుని ఆయన మార్గమును నువ్వు సిద్ధపరచుదు గాక. ఆయన మార్గమును నువ్వు సరళం చేయదువు గాక. నీలో ఉన్న పల్లమును ఏంటండి? పల్లమును ఏం చేయాలి? ఇప్పుడు పూడ్చాలి. పల్లాన్ని పూడ్చాలి. అది నీ వల్ల అయితే కాదు. నీలో ఉన్న పల్లం, నీలో ఉన్న కుష్టి రోగాన్ని తీసివేయగలిగిన వాడు ఒక్కరే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి అప్పగించుకుని నీ జీవితాన్ని అప్పగించుకుని, దేవా నేను కూడా కుష్టి రోగిని, ఆధ్యాత్మికమైనటువంటి కుష్టి రోగం, నాకు ఆధ్యాత్మికమైన నేత్రాలు లేవు, ఆధ్యాత్మికంగా నేను కుంటివాడను, ప్రభువా నన్ను శుద్ధినిగా చేయి, నన్ను బలపరుచు, నీ రక్తంతో నన్ను కడుగు అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన ఆలకించిన దేవుడు వెనువెంటనే నీ జీవితంలో శుద్ధుడిగా చేయనుగాక. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయనుగాక. మోకరిస్తారా?